ఇది నిజమో కాదో తెలియదు గానీ, వాస్తవంగా ఒకటి సర్క్యులేషన్‌లోకి వచ్చింది. ఎందుకంటే, మెగా సంస్థ వాస్తవంగా టీవీ నైన్‌ని మెగా సంస్థ ప్లస్ వాళ్ళ పేరేంటి మన మై హోమ్స్ ఈ ఇద్దరు కలిసి కొన్నారు అప్పుడు. కొని ఆ తర్వాతన అది రవిప్రకాష్ గారు తన పార్ట్నర్‌షిప్ ఇదంతా అన్న టైంలో కొనటం, కేసీఆర్‌ని అడ్డుపెట్టి రవిప్రకాష్ గారిని జైల్‌లో పెట్టించి ఓ రకంగా మేనేజ్‌మెంట్ తన దగ్గర నుంచి లాక్కున్నారన్నటువంటిది ఆయన చెప్పేటటువంటిది. అదే సందర్భంలో వాళ్ళేమో మేము డబ్బులు పెట్టాం, వాళ్ళు అమ్మారు, మేనేజ్మెంట్ అమ్మినప్పుడు మేము కొనుక్కున్నాం అన్నటువంటిది వాళ్ళది వెర్షన్. ఇది పక్కన పెడితే, ఈ ఇద్దరికి సంబంధించి అప్పుడు మై హోమ్స్ అవినీతి వ్యవహారాలకు సంబంధించిన స్టోరీలు ఒక ఎత్తు, మెగా సంస్థకు సంబంధించినటువంటి అవినీతి వ్యవహారాలకు సంబంధించిన స్టోరీలని కూడా హైలైట్ చేసుకొచ్చారు. మొన్న స్వయంగా రవిప్రకాష్ గారే ఆర్టీవీ బ్యానర్ కింద హైలైట్ చేశారు. ఇప్పుడు అందులో ఏదైతే మెగా వాళ్ళు షూరిటీల కింద ఇచ్చినటువంటిది ఎగ్జిమ్ బ్యాంక్ అనేటువంటి దాని గురించి చేసిన వ్యాఖ్యల మీదనే ఇప్పుడు 100 కోట్ల పరువు నష్టం దావా అన్నటువంటిది సర్క్యులేషన్లోకి తెచ్చారు. ఇది మెగా వాళ్ళు అయినా సర్క్యులేట్ చేసి ఉండాలి, లేదంటే నిజమైన అయి ఉండాలి. అది తేలాల్సి ఉంది రేపో మాపో. ఎందుకంటే తన క్లయింట్ మీద తప్పుడు వార్తలు ప్రసారం చేసినందుకు గాను ఆర్టీవీ ఎడిటర్ అండ్ పబ్లిషర్ వెలిచేటి రవిప్రకాష్కి లండన్కి చెందిన యూరో ఎగ్జిమ్ బ్యాంక్ లీగల్ నోటీసులు జారీ చేసింది. పలు నిర్మాణ పనులను టెండర్లో భాగంగా దక్కించుకున్నటువంటి తన క్లయింట్ మెగా ఇంజనీరింగ్ సంస్థ తరపున ప్రభుత్వానికి ఇచ్చిన బ్యాంక్ గ్యారంటీని తప్పుబడుతూ ఆర్టీవీ రవిప్రకాష్ తానే స్వయంగా కథనాలు ప్రసారం చేశారని, అవి దొంగ బ్యాంక్ గ్యారంటీలు అంటూ తప్పుడు కథనాలు ప్రసారం చేసినందుకు కానీ రవిప్రకాష్కి యూరో ఎగ్జిమ్ బ్యాంక్ తరపున లీగల్ ఏజెన్సీ నోటీసులు జారీ చేసింది. ఈ కథనాల వల్ల కంపెనీకి ఆర్థికంగా నష్టం వాటిందని, పరువు ప్రతిష్టలు కూడా భంగపడ్డాయని ఆ నోటీసులు ఆందోళన వ్యక్తం చేసింది. యాజమాన్యం ఉద్యోగుల మానసిక స్థైర్యం దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేసింది. తమ బ్యాంకు లండన్ కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తోందని, అందులో భాగంగా ఇండియాలో పలు ఇన్ఫ్రా కంపెనీలకు బ్యాంక్ గ్యారంటీలు చట్టబద్ధంగా ఇస్తోందని పేర్కొంది. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ వార్షిక వ్యాపారం 8 కోట్లు మాత్రమే నా కథలో పేర్కొన్నానని ఏజెన్సీ తప్పుపట్టింది. కనీసం 1900 కోట్ల టర్నోవర్ను ఎగ్జిమ్ బ్యాంక్ కలిగి ఉండగా తప్పుడు వార్తలు ప్రసారం చేసినందుకు వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి అడిగారన్నటువంటిది. ఇందులో క్షమాపణ చెప్పి ఆ లింకులు తొలగించకపోతే కోర్టులో పరువు నష్టం దావా 100 కోట్ల రూపాయలకు వేస్తామని, సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకుంటామని బ్యాంకు తరపున చెన్నైకి చెందిన అడ్వకేట్ బిఎస్వి ప్రకాష్ కుమార్ రవిప్రకాష్ గారికి నోటీసులు పంపించారు. ఆ బ్యాంక్ వాళ్ళకి అంత తీరుకుండదు, తెలుగు చూసి దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసుకుని ఆ తర్వాత ఉండదు. మేబీ మెగా వాళ్ళు ఆ బ్యాంక్ వాళ్ళతో చెప్పి ఇది చేయించి ఉండాలి.